నమస్కారం అండి. ఈరోజు మనము గైనకోమాస్టియా లేకపోతే మేల్ బ్రెస్ట్ అంటారు కదా, దాని గురించి మాట్లాడదాం. ఇది మేల్స్లో అయినా ఒక చాలా కామన్ ప్రాబ్లం. దీంట్లో ఏముంటుంది అంటే మేల్స్లో యాక్చువల్గా బ్రెస్ట్ టిష్యూ ఫీమేల్ది క్వాలిటీ ఉంటుంది, కానీ కొన్ని మేల్స్లో ఇది కూడా వస్తుంది. సో దీనికి సమాధానం ఈజ్ ఓన్లీ సర్జికల్తో మనం ఇది సర్జరీ చేసి ఇక్కడ ఉన్న ఎక్సెసివ్ ఫ్యాట్ అండ్ గ్లాండ్. సో ఇప్పుడు ఉన్న దాంట్లో మేల్ బ్రెస్ట్ ఆర్ మ్యాన్ బూబ్స్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది బ్రెస్ట్ ఏరియాలో ఫీమేల్స్ లాగా, దాని తప్పు నిప్పల్ ఏరియా కింద మనకి వైటిష్ టిష్యూ ఉంటుంది, దానికి గ్లాండ్ టిష్యూ అంటారు. ఇవి ఇప్పుడు దీనికి సమాధానం ఏముంది అంటే లైపోసక్షన్ ద్వారా ఎక్సెస్ ఉన్న ఫ్యాట్కి మనం సక్ చేసి తీయగలుగుతాం. దాని తర్వాత ఉన్న గ్లాండ్ టిష్యూకి మనం చిన్న కట్ ఇచ్చి ఈ ఏరియాలో చిన్న కట్ ఇచ్చి గ్లాండ్ టిష్యూ కూడా ఎక్సర్సైజ్ చేస్తాం, లేకపోతే తీసినాక ఇది ఫ్లాట్ అయిపోతుంది. దీనికి కారణం చాలా ఉంటాయి, కానీ మోస్ట్ కేసెస్లో ఏమీ దీంట్లో హార్మోనల్ ఇష్యూ అట్లా ఉండకపోవచ్చు. జస్ట్ ఇడియోపతిక్ లేకపోతే ఏమంటారంటే వితౌట్ ఎనీ రీజన్ కూడా రావచ్చు. సో దీనికి ఒక సర్జికల్ ప్రొసీజర్ తీయగలుగుతాం. ఇప్పుడు మనం కొంచెం దీంట్లో ఉన్న మార్కింగ్స్ గురించి మాట్లాడదాం. మార్కింగ్స్లో ఏముంటుంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు రెండు ప్రకార మార్కింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి అయితే ఇది స్క్వేర్స్ చేస్తాము, ఒకటి అయితే సర్క్యులర్ ప్యాటర్న్లో చేస్తాము. సర్క్యులర్ ప్యాటర్న్లో ఉండిన మార్కింగ్స్ అంటే ఈ ఏరియా మనది టార్గెట్ ఏరియా, ఇక్కడ ఉన్నది ఫ్యాట్ అండ్ గ్లాండ్ టిష్యూ. సో ఇది మొత్తం ఏరియా మనం దీంట్లో నుంచి లోపటి నుంచి ఫ్యాట్ ఇంకా మసిల్ తీయాల్సి వస్తుంది. కానీ ఈ ఏరియా మీకు బల్జ్ లాగా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది ఇక్కడ బల్జ్ ఉంది, కానీ ఇది ఫ్యాట్ కాదు, ఇది పేషెంట్కి నార్మల్ ఉన్న మసిల్. మీకు ఎట్లా తెలుస్తుంది ఇది మసిల్ అంటే ఈ చెయ్యి పై చేస్తే మీరు చూడండి, ఇది మసిల్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. సో మనం దీనికి టార్గెట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న మసిల్కి మనం ఎందుకు చేపెట్టాలి, ఇక్కడ ఉన్న దానికి మనం బేసిక్ టార్గెట్. ఇందాక మనం మార్కింగ్ గురించి మాట్లాడినాము, గైనకోమాస్టియా మార్కింగ్స్. ఇప్పుడు కొంచెం యాక్చువల్ సర్జికల్ ప్రొసీజర్ దగ్గర నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఉంది, పేషెంట్ ఎనస్థెటైజ్ ఉంది, సో పేషెంట్కి ఏమి పెయిన్ ఉండదు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ ఏంటంటే మనం ఈ టార్గెట్ ఏరియాలో మనం ఈ చిన్న క్యానుల ద్వారా కొంచెం ఫ్లూయిడ్ పెడతాం. ఈ ఫ్లూయిడ్తో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే లైపోసెక్షన్ చేయవచ్చు, లైపోసెక్షన్ చేసి మొత్తం ఎక్సెస్ ఫ్యాట్ తీసేయవచ్చు. తీసినాక ఈ ఏరియాలో కొంచెం అది ఇట్ బికమ్ మెల్లగా అయిపోతుంది. దాని తర్వాత మనం సెకండ్ పార్ట్ ఆఫ్ సర్జరీ మొదలు పెడతాం. ఆ టైంలో మరి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఈ చిన్న హోల్ ద్వారా ఈ ఏరియాలో మొత్తం ఫ్లూయిడ్ పెడుతున్నాను. ఈ ఫ్లూయిడ్తో ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నది ఫ్యాట్ మెత్తగా అయిపోతుంది, దాని తర్వాత సక్షన్ చేసి మనం తీసేయవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మీరు చూస్తున్నారు ఫ్లూయిడ్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నాను, లేకపోతే ఫ్లూయిడ్ పెడుతున్నాను ఈ ఏరియాలో. ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ తర్వాత మనము యాక్చువల్ ప్రొసీజర్స్ ఫ్యాట్ సక్షన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. దానికోసం ఇది క్యానులా ఉంటుంది, ఇది మనం అదే హోల్ నుంచి లోపల పెట్టి ఉన్నది ఫ్యాట్ బయట తీస్తున్నాము. ఇక్కడ ఉన్నది ఫ్యాట్ ఈ క్యానులా లేకపోతే ఈ చిన్న ట్యూబ్ ద్వారా నుంచి వచ్చి ఈ ట్యూబ్లో వెళ్ళి అక్కడ ఒక జార్ ఉంటుంది, జార్లో అక్యుములేట్ అయిపోతుంది. సో ఇట్లా యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ మొత్తం ఫ్యాట్ ఇక్కడ నుంచి మనం తీసేయవచ్చు. స్టార్ట్ అయింది, మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి ఫ్యాట్, ఇది ఎల్లో మీరు చూస్తున్నారు వైటిష్ ఎల్లోయిష్, ఇది ఫ్యాట్ ఉంది, ఇది ఇక్కడ నుంచి బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన సర్జరీది ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి మొత్తం ఈ ఏరియా నుంచి మనం ఫ్లాట్ తీసేసాము. సో చూడండి, ఏ బల్జ్ ఉండే అది మొత్తం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇది మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఏది మిగిలింది అంటే సెంట్రల్ పోర్షన్, ఇది మధ్యలో ఏముంది అంటే గ్లాండ్ ఉంది. ఈ టిష్యూకి మనం చిన్న కట్ ఇక్కడ నుంచి ఇచ్చి ఈ మొత్తం లోపల నుంచి టిష్యూ తీసేస్తే మొత్తం యూనిఫామ్గా ఫ్లాట్ అయిపోతుంది. అదే మన సర్జరీ ఉద్దేశం. ఇప్పుడు చూడండి, నేను ఇది కట్ చేసి ఇక్కడ నుంచి మొత్తం ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసినాము, ఇది డీప్ చేసేస్తాము. డీప్ చేసేసి ఇక్కడ నుంచి ఈ ఇన్సిషన్ మనం ఈ స్కిన్ నిప్పల్ మధ్యలో ఇస్తున్నాము, కాబట్టి ఈ కట్ అయిన ఏరియా మొత్తం కుట్లుతో కవర్ అయిపోతుంది. సో యూ విల్ నాట్ సీ ఎనీథింగ్. సో ఇప్పుడు మనం కట్ చేసి ఇది డీప్ చేసాం ఇన్సిషన్ కాబట్టి మీరు ఇది వైట్ పోర్షన్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం గ్లాండ్, ఇది లైపోసెక్షన్తో రాదు, ఇది మనం కట్ చేసి సపరేట్గా తీయాలి. ఒకసారి ఇది బయటికి వచ్చేసింది, మొత్తం 360 degrees బయటికి వచ్చేసింది అంటే ఈ మొత్తం ఏరియా ఫ్లాట్ అయిపోతుంది. మన సర్జరీ అయిపోయింది. ఇది మొత్తం ఫ్యాట్ రెండు సైడ్ నుంచి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసాము. సో
సో ఇది మొత్తం కలిసి ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ లాగా పైప్ లాగా ఉంటుంది. ఇది జస్ట్ ఫర్ అవర్ సేఫ్టీ అండ్ సో దట్ ఏదైనా దాంట్లో ఫ్లూయిడ్ ఉంది అంటే, మిగిలిపోయిన ఫ్లూయిడ్ ఉంది అంటే దీని నుంచి బయట వచ్చేస్తుంది. సో ప్రొసీజర్ తర్వాత ఒక 2 రోజుల తర్వాత మా దగ్గర వస్తే ఇది తీసేస్తాము, ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఫ్లాట్ చెస్ట్ క్రియేట్ అయింది. అయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ మీన్ ఎక్కడి నుంచి మనం కట్ చేసామో ఆ ఏరియాకి మనం లోపటి నుంచి కుట్లు వేస్తాము. లోపటి నుంచి వేసాం కాబట్టి ఈ కుట్లు తీయడం కూడా అవసరం లేదు. సో ఫైనలీ ప్రొసీజర్ ఇస్ డన్, ఫ్లాట్ చెస్టెడ్, అండ్ దట్స్ ఇట్.